కొణిజర్ల మండలం తుమ్మలపల్లి గ్రామం సమస్య ఇది. అక్కడ కట్ల సత్యం వారి వద్ద నుండి ప్రభుత్వము భూమి సీలింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు బాధితులు కూడా గుంటి కాంతమ్మ, గుండ్ల రాములు, గోగుల సీతమ్మ కొడుకు వెంకన్న. వీరికి ముగ్గురు కూడా తలా 1 ఎకరా 7 గుంటల భూమిని ప్రభుత్వం సీలింగ్ చేయడం జరిగింది. నాటి నుండి కూడా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, కానీ వీళ్ళు వేసిన పంటలను వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. మరియు వీళ్ళపైన దౌర్జన్యంగా దాడులకు పాల్పడుతూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూసినటువంటి గుంటి కాంతమ్మ అయినటువంటి ఎస్సీ మహిళ, మాల మహిళ, ఆమె భర్తను కూడా వేధించడం వల్ల భర్త కూడా చనిపోవడం జరిగింది. అయితేను ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ వాళ్ళకు ఆయన భూస్వామి కనుక, కట్ట సత్యం భూస్వామి కనుక డబ్బులు ఎరవేస్తూ అక్కడ అధికారులను, ఇక్కడ పోలీసులను వినియోగించుకుంటూ వీళ్ళని భూమిపై పోకుండా చేస్తూ ఉన్నాడు, పోలీసు చేత భయపెడుతూ ఉన్నాడు. అయితే ఇదే విషయాన్ని తెలియజేస్తూ వీరు ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ పెట్టుకోవడం జరిగింది. మరియు కొణిజర్ల పోలీస్ స్టేషన్ వారికి, ఏసీపీ గారికి మరియు డీజీపీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు, వీళ్ళ పక్షాన్ని నిలబడలేదు. దాంతో వీరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే పట్టాదారు పాస్ పుస్తకాలు వీళ్ళ పేర్లనే ఉన్నాయి, వాహనాల్లో వీళ్ళ పేర్లు ఉన్నాయి. వీళ్ళు భూమిపై పోతే దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దాడులపైన వీళ్ళపైన కేసులు చేయమని చెప్పేసి హైకోర్టును మేము ఆశ్రయించడంతో ఇన్స్ట్రక్షన్స్కు హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడంతో కొణిజర్ల ఎస్ఐ గారు వీళ్ళని పిలిపించి అప్పుడు వీళ్ళ కేసును రిజిస్టర్ చేశారు. కానీ ఇప్పటికి 60 రోజులు కావస్తుంది, ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఛార్జ్ షీట్లో ఫైల్ చేయలేదు. కాబట్టి దానివల్ల ఇప్పుడు వాళ్ళ కట్ట సత్యం అనుచరులు వీళ్ళపై దాడి చేస్తూ పదే భూమిపైకి వస్తూ ఉన్నారు. కాబట్టి బాధితుల పక్షాన ప్రజా సంఘాలుగా మేము స్పందిస్తూ వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేసి వారి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా, ఇక్కడ అధికారులు అయినటువంటి మన మండల తహసీల్దార్ గారు కూడా అవినీతికి పాల్పడడం జరిగింది. సీలింగ్ ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ వాళ్ళ పేర్ల మీద పహాన్లో ఇప్పడానికి ప్రయత్నం చేస్తూ కూడా ఓ ప్రయత్న భాగంలో చేస్తూ ఉన్నారు. కాబట్టి కబ్జా కాలంలో వాళ్ళ పేరు నమోదు చేస్తూ ఉన్నారు. కాబట్టి తహసీల్దార్ పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరియు సిపి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము బహుజన సంఘం తరఫు నుంచి